హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మనం ఎంత చిన్న పాట్లోనైనా సరే తమలపాకు మొక్కను పెట్టుకుంటే చక్కగా ఇలా నిండుగా ఆకులతోటి ఏ విధంగా పెంచుకోవాలి అనేది నాకు తెలిసింది నేనైతే ఈ వీడియోలో షేర్ చేయాలి అనుకుంటున్నానండి. ఎందుకంటే తమలపాకు మొక్కని పెట్టుకోవాలి అంటే కొంచెం అది పాదు టైప్లో వెళ్తుంది కాబట్టి అందరికీ వీలవ్వదు అనుకుంటారు. సో అందుకని మనం చాలా ఈజీగా మన వరకు ఎంత మనం మనం వాటిని వాడుకోకపోయినా అందంగా ఉండడానికి కొంచెం పీస్ఫుల్గా ఉండడం కోసమైనా పెంచుకోవచ్చండి. ఈ చిన్న పాట్లో ఉంది చూసారా, ఇది నేను వచ్చేసి ఒక 4 మంత్స్ అవుతుందండి పెట్టి. చూసారు, దీనికి నేనైతే జస్ట్ ఒక చిన్న ఊస పెట్టానండి లోపల, అంతే సపోర్ట్ కోసమని. మీరు గమనిస్తే స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పుడు పైన ఉన్న లాస్ట్ ఆకు వరకు కూడా అన్నీ కూడా ఈక్వల్ సైజులో చాలా హెల్తీగా అయితే ఈ పాదు అనేది వచ్చింది. సో నేను ఇది ఇలా ఎదగడం కోసం ఏమైనా ఎక్కువగా మట్టిలో ఏమైనా పోషకాలకు సంబంధించి ఏమైనా ఇచ్చేనా ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇది వచ్చేసి నియర్లీ ఒక 2 మంత్సే అవుతుందండి. నేను దీన్ని ఒక లాంగ్ వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను పెట్టిన రోజు. అది వచ్చేసి మనకి జస్ట్ ఒక 4 ఆకులతోటి పెట్టాను. ఈ 2 మంత్స్లోనే ఇది ఇంత అలా గ్రోత్ అయిందండి. నేనైతే మట్టిలో ఏమి ఇస్తాను ఏంటనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. చూసారా, పైకి వెళ్ళే కొద్ది ఆకుల సైజు పెరిగిందే తప్ప తగ్గలేదు. కాకపోతే ఈ పెద్ద పాట్లో ఉన్నదానికి నేను కొంచెం మాస్టిక్ లాగా ఒక ప్లాస్టిక్ గొట్టానికి కోకోపీట్కి సంబంధించిన పీచు ఉంటుంది కదండి, మనకి కొబ్బరికాయ ఒలిచినప్పుడు ఆ పీచు తోటి నేను తాడు పెట్టి కట్టి అది సపోర్ట్ చేశానండి. దీనికైతే ఎలాంటి సపోర్టు లేదు. ఇది పాట్ కూడా చాలా చిన్నది. నేను ఇందులో పెట్టిన మట్టి అయితే నార్మల్గా మనకి పెరట్లో ఉంటుంది కదండి, మా మట్టి మామూలుగా ఆ మట్టి వేసేసి ఫస్ట్ ఈ బ్లూ దాంట్లో ఉన్న దాంట్లో పెట్టేశాను. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే అలా కొన్ని రోజులు బ్రతికి అలానే ఉందండి. దీనికి వచ్చేసరికి మాత్రం కొంచెం మట్టిలో ఎండుపేడ, కొంచెం ఎండు ఆకులు, కోకోపీట్ మామూలుగా ఇంట్లో మనం ఒలుచుకున్నటువంటి కొబ్బరికాయలు ఆ పీచు ఉంటుంది కదండి, అది బాగా ఒలిచేసి అది వేసి అయితే పెట్టాను. ఈ బ్లూ దాంట్లోది బ్రతికిన తర్వాత ఒక 2-3 ఆకులు వేసిన తర్వాత కొద్దిగా ఎండుపేడ ఉంటుంది కదండి, ఎండిపోయింది. ఆ ఎండిపోయిన పేడ పట్టుకొచ్చి పెట్టాను అనమాట. ఆ పేడ వేసి ఒక 2 మంత్స్ అవుతుందండి. అది వేసినప్పుడు చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు కొంచెంగా మెల్ట్ అయ్యి అది ఎరువులాగా అయితే ఫామ్ అవుతుందండి. దీనికైతే స్టార్టింగ్లోనే మామూలుగా ఈ పెద్ద పాటలో పెట్టిన దానికైతే స్టార్టింగ్లోనే మట్టితో పాటు కలిపేసి పెట్టేశాను. ఇప్పుడు అవి కొంచెం మెత్తగా అయ్యి పోసిన నీళ్ళకి ఎరువులాగా అయితే తయారవుతుందండి. సో నేను ఇచ్చిన ఎరువు అయితే ఎరువు ప్రకారంగా అయితే అదేనండి. ఇంకా అంతకు మించి అయితే నేను ఏమీ ఇవ్వలేదు. డైలీ అయితే వాటర్ పోస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి రెండిట్లకి కూడా బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే మనం పప్పులు కడుక్కుంటాం కదండి ఆ నీళ్ళు, టీ పెట్టుకున్నప్పుడు మామూలుగా ఒక్కొక్కసారి నేను టీ పొడంతో కడిగేసి పోసేస్తాను. ఒక్కొక్కసారి టీ పొడి వడకెట్టిన వాటర్ అనమాట. అవి డైరెక్ట్గానే మనకి బియ్యం కడిగిన నీళ్ళు ఎన్ని వస్తాయండి, జస్ట్ ఒక 2 గ్లాసుల నీళ్ళు 2 సార్లు కడిగితే 4 గ్లాసులు చిన్న గ్లాసుల నీళ్ళు వస్తాయి కదా. వాటిలో పెద్దగా వాటర్ ఏం మిక్స్ చేయనండి, డైరెక్ట్గా ఆ వాటరే పోసేస్తాను. రెండిట్లకి కూడా నేను ఒక 2 డేస్కి 3 డేస్కి అలాగే ఆ వాటర్ వేస్తాను. పైన నార్మల్ వాటర్ వేస్తానండి, అంతే. అయినా సరే చాలా హెల్తీగా వచ్చిన ప్రతి ఆకు కూడా చాలా యాక్టివ్గా మంచిగా వచ్చిందండి. సో మనం చాలా ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చు. సో ఫైనల్గా వ్లాగ్ అయితే ఇది ఎలా అనిపించింది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.